నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. సార్, రామ్ చరణ్ రంగస్థలంతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు సార్. తనలోని నటనని ఎంతో అబ్బురపరిచేలాగా విశ్వరూపం చూపించాడనే చెప్పుకోవచ్చు. అయితే గేమ్ చేంజర్ మీద కూడా ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నందుకు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ లో అండ్ మూవీ లవర్స్ లో. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ నెక్స్ట్ స్టాప్ ఉన్నప్పటికీ ఫ్యాక్ట్ గా చెప్పాలి అంటే అది ఒక ఫ్లాప్ అనే చెప్పుకోవాలి, గేమ్ చేంజర్ మూవీ. అయితే మరి నెక్స్ట్ రామ్ చరణ్ ఫ్యూచర్ ఎలా మలుపు తీసుకోబోతుంది అని అంటారు? అంటే రామ్ చరణ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ లో ఉన్నాడు. బుచ్చిబాబు సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమాకి పెద్ది అని ఒక టైటిల్ అనుకుంటున్నారు. మేబీ ఆ టైటిలే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అంటే రంగస్థలం అనే టైటిల్ కూడా కొంచెం ఎబ్బెట్టుగా ఉంది అని అప్పట్లో ప్రచారం జరిగింది, కానీ ఫైనల్ గా ఆ టైటిలే సక్సెస్ అయింది. అలాగే ఈ టైటిల్ మీద కూడా అభిమానుల్లో కొంచెం చిరాకు కనిపిస్తోంది, కానీ ఈ టైటిలే ఫైనలైజ్ అయ్యేలాగా ఉంది పరిస్థితి, పెద్ది అనే టైటిలే. కాబట్టి అదే టైటిల్ మీద వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు, కానీ పెద్ది అనే టైటిల్తో బుచ్చిబాబు చేయబోతున్న సినిమా రిలీజ్ అవుతుంది త్వరలోనే. ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. డెఫినెట్గా ఇది రామ్ చరణ్ ఇమేజ్కి తగ్గ కథతో మాత్రమే కాదు, ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారు, జనం ఏం కోరుకుంటున్నారు రామ్ చరణ్ నుంచి, అవన్నీ ఆ కంటెంట్ అంతా ఉండేలాగా డిజైన్ చేసినటువంటి స్టోరీ అది. దీని తర్వాత సుకుమార్ సినిమా ఉంటుంది. సుకుమార్ సినిమా ఆల్రెడీ ఆయన అమెరికాలో గేమ్ చేంజర్ ఈవెంట్ సందర్భంగానే చెప్పాడు, నెక్స్ట్ పిక్చర్ నేనే చేస్తున్నాను రామ్ చరణ్ది అని. సో ఆ సినిమా ఉంటుంది. దాని తర్వాత లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది రామ్ చరణ్. దాంతోపాటు ప్రశాంత్ నీల్తో కూడా ఒక సినిమా చేసే ఆలోచనతో ఉన్నాడు ఆయన. ప్రశాంత్ నీల్తో సినిమా ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఇచ్చున్నారు. కాకపోతే లోకేష్ కనకరాజ్తో సినిమా ఉంటుందా ఉండదా అనే దానిలో కొంత డౌట్లు ఉన్నాయి. ఒక మంచి లైనప్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నాల్లోనే ఉన్నారు వీళ్ళు. టోటల్గా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తోనే వెళ్ళాలి. లోకల్ ఇమేజ్ నుంచి ఆయన గ్లోబల్ ఇమేజ్కి మారాడు. ఈ గ్లోబల్ ఇమేజ్ని మ్యాచ్ చేసే సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి గేమ్ చేంజర్ కూడా దిల్ రాజు గారి దగ్గర ఆయన డేట్స్ ఉన్నాయి రామ్ చరణ్వి. ఆయన కూడా గ్లోబల్ మార్కెట్కి ఎక్స్ప్లోర్ అవటం కోసం ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే వెళ్ళి శంకర్ని కలిశాడు ఆయన. కలిసిన తర్వాత ఆయన ఈ గందరగోళపు కథ చెప్పి ఆయన్ని కమిట్ చేయించి సినిమా తీశారు. అదేమో వర్కౌట్ కాలేదు. అంటే కన్ఫ్యూజన్ మిగిల్చింది ఆడియన్స్కి. ఆడియన్ కన్ఫ్యూజ్ అవటం వలన సినిమా దెబ్బతింది అది. సో ఇప్పుడు వరుస పెట్టి ఈ సినిమా ముందు రిలీజ్ అయిపోతుంది బుచ్చిబాబుది. బుచ్చిబాబుది రిలీజ్ అయిన తర్వాత అది సెట్స్ మీదకి వెళ్తుంది సుకుమార్ది. ఆ తర్వాత మ్యాక్సిమం ప్రశాంత్ నీల్ సినిమాయే ఉండే అవకాశం ఉంది. లోకేష్ కనకరాజ్ సినిమా ఉంటుందా ఉండదా అనే దానిలో కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటికీ. మేబీ అది కన్ఫర్మ్ అయితే ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడు. తర్వాత సలార్ 2 కంప్లీట్ చేయాలి తను. ఆ 2 ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత మాత్రమే తను రామ్ చరణ్ సినిమాకి వస్తాడు. అందుకని దానికి ఒకవేళ టైం పడితే మధ్యలో లోకేష్ కనకరాజ్ వస్తాడు. ఇతనికి కూడా ఈ 2 ప్రాజెక్టులు అవ్వాలి. ఇతనికి కూడా బుచ్చిబాబు ప్రాజెక్ట్ అవ్వాలి, దాంతోపాటు సుకుమార్ ప్రాజెక్ట్ అవ్వాలి. ఇవి 2 అయిన తర్వాత మాత్రమే ఇంకో ప్రాజెక్ట్లోకి వస్తాడు. కాబట్టి ఇతనికి టైం ఉంది, ఆయనకి టైం ఉంది. మ్యాక్సిమం సుకుమార్ తర్వాత ప్రశాంత్ నీలే ఉంటాడు లైన్లో. కొంచెం ఆర్డర్ ప్రాపర్గా డిజైన్ చేయాలని చిరంజీవి గారు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దాదాపుగా RRR తర్వాత రామ్ చరణ్ చేసినటువంటి సినిమా ఆచార్య దెబ్బతింది. దాని తర్వాత వచ్చినటువంటి గేమ్ చేంజర్ కూడా ఇబ్బంది పెట్టింది. సో చాలా గ్యాప్ వచ్చేసింది. అర్జెంటుగా ఒక సక్సెస్ కావాలి రామ్ చరణ్కి. ఆ సక్సెస్ కోసం అంటే గేమ్ చేంజర్ డిజాస్టర్ అవటం వలన బుచ్చిబాబు మీద ప్రెజర్ పెరిగింది. బుచ్చిబాబు మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అష్టదిగ్బంధనం చేసి ఆడియన్స్ తో జై కొట్టించాలి. ఆ జై కొట్టించాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంది. ఇప్పుడు ఆ బాధ్యత ఏ మేరకు సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తాడో దాన్ని బట్టి అతని కెరియర్ డిజైన్ అవుతుంది.
ఓకే. బుచ్చిబాబు కెరియర్ నిలబడాలి అంటే ఉప్పెన కాదు, ఇప్పుడు ఈ సినిమా డిసైడింగ్ ఫ్యాక్టర్, ఓకే. ఈ పెద్ది అనే సినిమా. సో అదే ఎట్ ద సేమ్ టైం రామ్ చరణ్ కి కూడా చెప్పుకోవచ్చు అంటారా అలా? రామ్ చరణ్ కి కూడా అవసరం, ఎలాగో రామ్ చరణ్ కి అవసరం. అవసరం. అయితే రామ్ చరణ్ కంటే కూడా ఎక్కువ pressure. బుచ్చిబాబుకి, ఓకే. బుచ్చిబాబు మీద ప్రెజర్ ఉంది. తను ఆ ప్రెజర్ తీసుకున్నాడు కాబట్టి ఆ సినిమా సక్సెస్ అయితే అతని కెరియర్ పీక్స్ కి వెడుతుంది. అయితే సెకండ్ మూవీ గొడవ ఒకటి ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మొదటి సినిమా ఆడేస్తుంది, రెండో సినిమా కొంచెం ఇబ్బంది పెడుతుంది ప్రతి న్యూ కమ్మర్ కి అనే గొడవ ఒకటి ఉంది. ఓకే. ఇది బుచ్చిబాబుకి సెకండ్ మూవీ అవుతుంది, అదొక టెన్షన్ ఉంది. కానీ తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని విజయ తీరాలకు తీసుకెళ్ళగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు ఆయన. ఓకే. అదే మాట్లాడుతున్నాడు బయట కూడా. కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఓకే. అయిపోతే నెక్స్ట్ లైనప్ చేసేసి డిజైన్ చేసి అతను గ్లోబల్ ఇమేజ్ లో అలా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. రైట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.